హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి డెలాయిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం వీళ్ళు 6 మంత్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే మనకి వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఈ వీడియోలో డైరెక్ట్గా డెలాయిట్ కంపెనీకి సంబంధించిన ట్రైనీ ఇంజనీరింగ్ అండ్ ఎస్డిఈటి రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది, దాని నుండి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూడవచ్చు జాబ్ ప్రొఫైల్. సో సెలెక్ట్ ఓపెనింగ్ యూఆర్ అప్లయింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఒకటే జాబ్ అయితే ఉంటుందన్నమాట, ట్రైనీ ఇంజనీరింగ్ అండ్ ఎస్డి రోల్. వ్యూ ఆప్షన్ని ట్యాప్ చేస్తే కనుక ఒక పీడిఎఫ్ అనేది కూడా మనకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఆ యొక్క జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అక్కడ మీరు చూడవచ్చు ట్రైనీ ఇంజనీరింగ్ ఎస్డిఈ 1 రోల్ కోసం ఈ యొక్క డెలైట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆ యొక్క బ్రోచర్లో అయితే మీరు చూడవచ్చు. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఆటోమేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యూజింగ్ సెలేనియం, వెబ్ డ్రైవర్, క్యాట్లాన్, సైప్రెస్, ఈ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మీద అయితే వర్క్ చేయాలి. ఈ టూల్స్ అన్ని మీకు రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు జావా కానీ పైథాన్ కానీ లాంగ్వేజెస్ రావాలి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, క్రియేటింగ్ స్కేబుల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇలా కొన్ని బేసిక్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది గైస్, అక్కడ మీరు చూడవచ్చు. దానికి సంబంధించిన డిసైడ్ స్కిల్స్ ఏం కావాలి, గుడ్ టు హ్యావ్ స్కిల్స్ ఏం కావాలి, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీరు చూడండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫైనల్గా మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వీడియోని స్కిప్ చేయకండి. సో డెలైట్ కంపెనీ నుండి మనకి ఈ యొక్క జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆప్షన్ ట్యాప్ చేస్తే మీకు జాబ్ ప్రొఫైల్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి గైస్. లైక్ మీ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అది మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాలి. అప్డేటెడ్ రెజ్యూమ్ విత్ స్కిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయ్యే స్కిల్స్ అన్ని అప్డేట్ చేసుకుని రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఫోటో కాపీ అప్లోడ్ చేయండి. ఆల్రెడీ ఏదైనా డెలైట్ కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అడుగుతున్నారు, దానికి నో అని పెట్టండి ఎటువంటి లేకపోతే కనుక. తర్వాత ఫ్రెషర్ ఆర్ లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని ఉంటుంది, నో అని కూడా పెట్టేసండి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక. మీరు ఫ్రెషర్స్ అయితే కనుక నో పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా వస్తుందన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్ అనమాట. దీనికి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ యొక్క బ్రాంచ్, కాలేజ్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం డీటెయిల్స్ అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉందా, మీ యొక్క ఫైనల్ ఇయర్ సెమిస్టర్ అయిపోయిందా, తర్వాత డిసబిలిటీ ఏమైనా ఉందా, తర్వాత ఆఫీస్ ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్స్ హైదరాబాద్ మనకి చాలా లొకేషన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి పూణే, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా ఇటువంటి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవడానికి. తర్వాత కొన్ని స్కిల్ సెట్స్ కావచ్చు, టెక్నికల్ లాంగ్వేజ్ ఫెమిలియర్ విత్, తర్వాత మనకి సర్టిఫికేషన్స్, మీ యొక్క అకాడమిక్స్లో ఏదైనా మీరు ప్రాజెక్ట్ చేసినట్టయితే కనుక ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డెలైట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న 6 మంత్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫాలో అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను లింక్ ఇస్తాను గైస్, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.